సూత్రం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకున. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకున. గురులేని తరుణాన వేరువగా నా దరిని నిలిచావా నా ప్రభు. గురులేని తరుణాన వేరువగా నా దరిని నిలిచావా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో పడి వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడసిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడసిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుసు ప్రయాణించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుసు ప్రయాణించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా దరిని నా ఎదుటే నిలిచావా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం ఒక శ్రద్ధగా కూసేపు. దేవుడు చదువుతున్నాడా నిర్గమకాండంలో 21వ అధ్యాయంలో నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా నీవు హెబ్రీయుడైన దాసుని కొన్న ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయ నిన్ను విడిసి స్వతంత్రుడగును. అంటే ఇప్పుడు దాసుడు కొన్నాడు ఒక ఆయన 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం అతనితో దాస్యం చేసుకోవచ్చు, కట్టుబడి చేస్తాడు. 7వ సంవత్సరంలో అతనికి విడుదల ఇవ్వాలంట. ఎందుకంటే 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడన్నమాట. ఈ సృష్టి యావత్తు మానవుల్ని 5 దినాల్లో కలుగజేశాడు దేవుడు. 5 దినాల్లో
సృష్టిని కలగజేశాడో 6వ దినాన్ని మానవం కలగజేశాడు మాట. 7వ దినాన్ని విశ్రమించాడు. విశ్రాంతి తీసుకున్నాడు అనమాట. విశ్రాంతి తీసుకున్నాడు. అందుకనే 7వ దినాన్ని దేవుడు ఆస్వాదించాడనమాట. ఆస్వాదించి విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఆజ్ఞించాడు. ఏ పని చేయకూడదని ఆజ్ఞ. అసలు ఇంతవరకు ఇప్పుడు కాదు, ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినాన్ని పొయ్యిలు కాడ రకలు చేయకూడదంట. అలాంటి గొప్ప అలాంటి ఆజ్ఞ ఉండేది అన్నమాట అప్పుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దాసుడిని కొన్నా కానీ ఆ దాసుడు 6 దినాలు 6 సంవత్సరాలు నీకు దాస్యం చేయొచ్చు, కట్టుబడి చేస్తాడు. 7వ సంవత్సరాన్ని అతనికి విడుదల ఇవ్వాలి. నువ్వు విడుదల ఇవ్వాలన్నమాట. అది దేవుడి ఆజ్ఞ. 6వ సంవత్సరాన్ని అతను విడుదల పొంది స్వతంత్రంగా ఉండొచ్చు. అట్లాగే దేనికైనా కానీ 7వ సంవత్సరాన్ని విడుదల. ఇప్పుడు పంట చేను ఉందనుకో, వ్యవసాయం 6 సంవత్సరాలు పండించుకొని 7వ సంవత్సరాన్ని వదిలేయాలి. దాన్ని వీడిగా వదిలేయాలి. దానికి విశ్రాంతి మాట. అది విశ్రాంతి సంవత్సరం. అది విశ్రాంతి సంవత్సరం. 6 దినాలు నువ్వు పండించుకుని కష్టపడుకుని పండించుకుని 7వ దినాన్ని దాన్ని వదిలేయాలి. వదిలేస్తే అది దానికి విశ్రాంతి మాట. అలాగే మనిషికి విశ్రాంతి, పొలానికి ఏమో విశ్రాంతి అనుకోవచ్చు. మనిషి లేగానే పొలం కాడ విశ్రాంతి పొందాలి, విశ్రాంతి తీసుకోవాలి. అట్లాగే ఏదైనా కానీ, దాసుడైనా కానీ దాసి అయినా కానీ ఎవరైనా 6 దినాల్లో కట్టుబడి ఉండాలి. 7వ దినాన్ని స్వతంత్రుడు అయిపోవచ్చు, విడుదల పొందవచ్చు. ఇప్పుడు మన లోకంలో ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఏంటంటే దొంగ ఉన్నాడు కదా, ఖైదీ ఉన్నాడు కదా, ఆ ఖైదీ శిక్ష పడిన ఖైదీ ఉంటున్నాడు కదా, ఆ ఖైదీకి గాంధీ జయంతి రోజున ఎప్పుడో ఒకసారి విడుదల చేస్తారు. ఒకరిని విడుదల చేస్తారన్నమాట. అది వాళ్ళ వాడికి చొప్పున విడుదల చేస్తారన్నమాట. అట్లాగే 7 సంవత్సరాలకి పొలానికి విశ్రాంతి. పొలానికి ఏంటి, దేనికైనా కానీ 7వ దినాన్ని విశ్రాంతి ఉండాలన్నమాట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు 6 దినాలు సృష్టిని కలగజేశాడు. 7వ దినాన్ని ఆస్వాదించాడనమాట, విశ్రాంతి దినంగా. అందుకే ఇప్పుడు 7వ దినాన్ని దేవుణ్ణి ఆరాధిస్తారన్నమాట. చర్చికి వెళ్ళి ఆరాధిస్తారన్నమాట. 7వ దినాన్ని విశ్రమించాడు దేవుడు. 7వ దినాన్ని ఆస్వాదించి 7వ దినాన్ని అందరికీ సెలవు దినముగా ప్రకటించాడనమాట దేవుడు. 6 దినాలు కష్టపడిన చాలరా మీరు, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోండి మీరు అని చెప్పాడనమాట దేవుడు. విశ్రాంతి తీసుకోండి, నన్ను ఆరాధించండి చెప్పాడనమాట. అలా పాటించే వాళ్ళు ఏం పాటిస్తున్నారు, ఆయన ఆరాధించే వాళ్ళు ఆరాధిస్తున్నారు, విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఇంటికాడ ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు అన్నమాట. దేవుడి స్తోత్రం. ఈ దేవుడు పెట్టింది ఇది. 6 దినాలు కష్టపడతారు కదా, 7వ దినాన్ని వాళ్ళకి విశ్రాంతి కలగజేయండి, విశ్రాంతి ఇవ్వండి. వాళ్ళకాడ విశ్రాంతి కావాలి కదా, ప్రతి దానికి విశ్రాంతి కావాలన్నమాట. అన్ని దేనికైనా విశ్రాంతి కావాలి. విశ్రాంతి దినం ఆస్వాదించి దేవుడే ప్రకటించాడనమాట. అట్లాంటి విశ్రాంతి దినంలో మనం దేన్నైనా పొలమైనా ఏదైనా కానీ విశ్రాంతి దినం 7వ దినం విశ్రాంతి దినం అన్నమాట. దేవుడి స్తోత్రం. అలా పాటించాలి మనం. పాటిస్తే దేవుడు ఆజ్ఞను పాటించినట్టు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయ్యేప్పటికీ ఐగుప్తులోంచి కూడా ఇశ్రాయేలుని ఐగుప్తి దేశం నుంచి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
సీనాయి అరణ్యకు వచ్చారంట. వారు రేపేదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలు విడసిరి. మోసే దేవుని వద్దకు ఎక్కిపోగా, అంటే వాళ్ళని అక్కడ ఉండమని దేవుడు మోసే దేవుడి వద్దకు ఎక్కిపోయాడనమాట. అట్లా విశ్రాంతి దినం అన్నది ఏడో దినాన్ని అందరికీ కావాలి. ఇది ఇప్పుడు నీ పనివాడినైనా నువ్వు ఎప్పుడు బానిసత్తుగా నువ్వు పని చేయించుకోకూడదు. అతనికి విడుదల ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏదో అసలు భార్య చనిపోతే, భర్త చనిపోతే భార్యకి విడుదల అని అంటారు. ధర్మశాస్త్రం అని ఉంది, విడుదల అంట. అట్లాగే ఎవరికైనా ఒకరోజు, ఒక సంవత్సరం, 7వ సంవత్సరం కానీ, 7వ నెల కానీ, 7వ దినం కానీ విశ్రాంతి తీసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు చేసేది మనం కూడా వాళ్ళ బానిసలుగా అట్లా చేయకూడదు. దేవుడి స్తోత్రం. దేవుడు విశ్రాంతి దినం అనుగ్రహించాడు దేవుడి స్తోత్రం. అలాగే మనం 6 దినాలు కష్టపడుకుని 7వ దినాన్ని 6 దినాలు అన్ని పనులు చక్కబెట్టుకుని 6 దినాలు మనం అన్ని పనులు చేసుకుని 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోవాలన్నమాట. విశ్రాంతి తీసుకునే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారో, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారో, ఏది చేసే వాళ్ళు అది చేస్తారన్నమాట. వాళ్ళ ఉదయానికి ఎది తప్పితే అది. కాకపోతే 7వ దినాన్ని మటుకు విశ్రాంతి దినంగా దేవుడు విశ్రాంతి దినం ఇమ్మన్నాడు అనమాట అందరికీ. ఉద్యోగస్తులకైనా కానీ, అలాగే నెలకి ఇన్ని దినాలు, నెలకు ఒక దినమో 2 దినాలు వాళ్ళకైనా విడుదల సెలవు ఉంటుంది. అట్లాగే అందరికీ విడుదలగా ఉండాలి. వారం దినాలు మనం పని చేస్తున్నాం, 6 దినాలు. 7వ దినం విశ్రాంతి తీసుకుంటే అది మనకి విశ్రాంతి తీసుకుంటే ఆ విశ్రాంతి దినంలో ఈ పని చేసిన బలిగ్రాంతా తగ్గిపోద్ది మళ్ళీ పని చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే దేవుడు ఆశీర్వదించిన దినం మనకాడ మనుషులకి అది ఆశీర్వాదంగా మార్చాడు దేవుడు. మనం కూడా ఎప్పుడు పని చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారో, ఎప్పుడైనా పని చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకోకుండా ఒకే ఇదిగా పని చేశాడు అనుకో, అతను ఎలా ఉంటాడు? అట్లా చేయకూడదు. అతను అంతకంతగా తగ్గిపోతాడు, ఎండిపోతాడు, ఏదో ఒక జబ్బు వస్తుంది, ఏదో ఒక చేస్తాడు. అట్లా ఉండకూడదు. ఇప్పుడు మనకే డబ్బు వెళ్తే డబ్బు వస్తుందని ఆశ ఉంటుంది కానీ మనం అదే పనిగా చేయకూడదు. చేస్తే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. 6 దినాల్లో నువ్వు కష్టపడు, 7వ దినాన్ని ఒక్క దినాన్ని నువ్వు విశ్రాంతి తీసుకో. విశ్రాంతి దినం ఆ దేవుడు అనుగ్రహించింది. అది పాటించావనుకో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఎప్పుడు పని చేసుకోవచ్చాక. అంతేగాని ఎప్పుడు నేను చేయాలి, ఊపిరాడుకొని చేసేయాలి, నేను నీ పిల్లలకి అది సంపాదించాలి అని తిరిగామనుకో. బైబిల్లో ఒక అతను ఉన్నాడు, అన్నీ సంపాదించాడు కానీ తింటాగే పాపం రుణం లేదు. ప్రాణం దేవుడు అడిగాడు అనమాట. దేవుడు అడిగేటప్పటికి ఇన్ని సంపాదించబోరే ఎరువాడా అన్నాడు అనమాట. ఎరువాడు మన తెలివి ఏముంది, దేవుడి ఎదుట మురుగు గొడ్లాగా ఉంటుంది అన్నమాట. మన ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. మనం అట్లా ఉండకూడదు. దేవుడిని అనుసరించుకుని అట్లాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటించుకుంటూ జీవించాలి. అలాంటి జీవితం మనం జీవించామనుకో మన నిత్యం నిరంతరం దేవుని కనపరుచుకుంటూ మనం జీవించమన్నాడు. నిన్ను 6 దినాలు కష్టపడుకుని జీవించు, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకో, దేవుడిని ఆరాధించు అని అన్నాడు అనమాట. అలాంటి ఆజ్ఞలు మనం పొందుకుని ఆజ్ఞలో అట్లాగా మనం జీవిస్తూ
దేవుని స్తోత్రం హల్లెలూయా. అలా జీవిస్తూ దేవుణ్ణి కొనియాడబడదాం, దేవుణ్ణి దగ్గరగా జీవిద్దాం, దేవుడి ఆజ్ఞ ప్రకారం జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించాం.